శనార్థులు ఎట్లున్నారు నిమ్మలమేగా ముచ్చట్ల సంగతి అంటారా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే ఇక మరో 2 గ్యారంటీలకు శనార్థి వలికింది ఇప్పటిసారి పోయిలా కట్టే పెట్టేది లేదు కరెంటు బిల్లు కట్టేది లేదు ఈ ముచ్చట ఇట్లుంటే బండి సంజయ్ సార్కు పొన్నం ప్రభాకర్ సార్కి అయితే టక్కబర్ లడాయి నడుస్తున్నదులో ఇక మరి షర్మిలమ్మ మొదటి గ్యారంటీ విన్నరా లేదా మీరు ఇక ఇరిపిస్తా ఇక చికెన్ ధరలు అయితే ఆకాశానికి అడుగుతున్నాయి ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మీకోసం సూతముండా మన రచ్చరచ్చ వార్తలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరి ఇప్పటిదాకా ప్రతిపక్ష నేతలు ఎక్కడవాయ మీ గ్యారంటీలు ఎక్కడవాయ అంటే ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద మరో అడుగు ముందుకేసింది ఇవాళ 2 గ్యారంటీలు ప్రారంభించింది ఇక మరి ఎట్లా ఏం సంగతి ఎవరెవరికి ఇస్తారు 2 గ్యారంటీలు ఓసారి చూసొద్దాం పండి వారెవ్వ కాంగ్రెస్ పార్టీ అనుకున్న దిశగా మెల్లమెల్లగా అడుగులేస్తున్నదుల్లో ఇచ్చిన మాట ప్రకారమే పేదల సహకారం ప్రకారమే ఇవాళ 2 గ్యారంటీలను ప్రారంభించింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సారు ఉప ముఖ్యమంత్రి సారు మంత్రులు అధికారులు ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు మొత్తం పాల్గొన్నారు రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందుకు సచివాలయంలో ఈ 2 గ్యారంటీలను ప్రారంభించారు చూడుండ్రి ఎట్లా మురుస్తున్నారో ప్రారంభించుకుంటా ఒకప్పుడు మన పల్లెల్లో గ్యాస్ బండ అంటారు అది గ్యాస్ బండ కాదు తెలంగాణ ప్రభుత్వపు అండ అని నిరూపిస్తుంది వేదిక చూసిరు కదా 500కే గ్యాస్ ప్రకటించినట్టే మొత్తం మీద పేదోళ్లకు అందిస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు పౌర సరఫరాల శాఖ మహాలక్ష్మి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని లాంఛనంగా 5 తల్లులకు ఇవ్వటం జరిగింది ఇప్పుడు చూసిరు కదా 500కే సిలిండర్ పథకం అటెనక గృహజ్యోతి పథకం షురూ చేసిడు ముఖ్యమంత్రి సారు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించే గృహజ్యోతి కరెంటు బిల్లు 0 బిల్ వేదిక పైన లాంఛనంగా మనం ఆవిష్కరించేందుకు బిల్లు పెద్దగా కనిపిస్తోంది కానీ 200 యూనిట్లకు బిల్లు 0 అవుతుంది చూసిరు గదుల్లో పథకాలు తీసుకున్నోళ్ళు ఎంతగానో మురుస్తున్నారు అటెనక చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరు కలిసి శివల బహిరంగ సభకు వచ్చిర్రు చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి సార్ మొన్న జేనైన పట్నం మహేందర్ రెడ్డి సార్ని అయితే తిడుస్తూనే లేడు పక్కపోటే పెట్టుకొని ఇగో ఇట్లా ముందరికి నడుస్తున్నాడు చూసిరు గదుల్లో ఇట్లా రేవంత్ రెడ్డి సార్ సంతోషం అయితే మామూలుగా లేదు కదా అటెనక గ్యాసు కరెంటు కోసం మాట్లాడిండుల్లో ఒకసారి ఇనుండ్రి సచివాలయంలోనే ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయ్యాలని ప్రారంభించినాం ఇన్నర్ గదుల్లో మస్తు సంతోషం అనిపిస్తున్నదిలే ఇక మీకే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ సంతోషమే అటెనక చక్కగా కేటీఆర్ సార్కు సూటి పెట్టిండు ఏమంటున్నాడో ఇనుండ్రి ఆ సన్నాసోడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని అల్లా తప్పగాలం కాదు అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా
భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. అంతేకాదు ట్యూబ్ లైట్ లెక్క మీ ట్యూబ్లే వలగొడతా అని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి సారు. ఒకసారి ఇనుండ్రి. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో. అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. నరగదుల్లో ఇట్లా బీఆర్ఎస్ పార్టీలను బీజేపీ పార్టీలను టక్కబరార్చుకున్నాడు షేవల్లే మీటింగ్లా. చూడాలి మరి బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు రేపు పొద్దుగాల ఏమంటారో ఏమో రేవంత్ రెడ్డి సార్ ముచ్చటం మీద. ఇట్లా రేవంత్ రెడ్డి సార్ సంతోషమే కాదు, స్టేజ్ మీద ఉన్నోళ్ళు స్టేజ్ కింద ఉన్నోళ్ళు మస్తు సంతోషపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లడాయి ఉంటే కరీంనగర్ల మటుకు ఇంకో లడాయి ఉన్నదుల్లో పొన్నం ప్రభాకర్ సార్కు బండి సంజయ్ సార్కి అయితే టక్కబర్ కొట్లాట నడుస్తున్నది. ఒకరినొకరు మస్తు తిట్టుకుంటున్నారు, ఇక కార్యకర్తలు అయితే కొట్టుకుంటున్నారు. ఇదంతా పంచాయతీ ఎట్లా షురువైంది ఏం సంగతి ఓసారి చూడుండ్రి. హుస్నాబాద్ మొత్తం ఇలా నిప్పు కణికల మీద ఉడికినట్టే ఉడికిందుల్లో గా తిర్ల లడాయి అయ్యింది బీజేపీ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు. ఒకసారి ఈ వీడియో చూడుండ్రి. చూసిరు కదా, ఒక దిక్కు బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇద్దరి నడుమ మస్తు పెద్ద పంచాయతీ అయ్యిందుల్లో ఒకరినొకరు కొట్టుకున్నారు గుట. ఇగో ఇట్లా పోలీసులు ఆగబట్టిరు కాబట్టి ఆగిర్రు, లేకపోతే ఇంకెంత పెద్ద పంచాయతీ అవుతుండేనో. అసలు ఇంత పెద్ద పంచాయతీ ఎట్లా షురు అయింది అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. అయితే మొదలు బండి సంజయ్ సార్ మాటలు నుండ్రి. రాముడు గాడే పుట్టిన గ్యారెంటీ ఏంది అంటాడు. నేనన్నా ఉక్కపోయిన అందుకే మనం ఉక్కపోతాడు గ్యారెంటీ. రాముడు గాడే పుట్టిన గ్యారెంటీ ఏంది అంటే నేనన్నా మీ అమ్మకు నువ్వు పుట్టిన గ్యారెంటీ ఏంది అని నేనన్నా. అవునా కదా? ఇన్నర్ గదుల్లో మా రాముణ్ణి మా దేవుణ్ణి గిట్లా అంటావు ఏం సంగతి ఎట్లా అని చెప్పి పొన్నం ప్రభాకర్ సార్కు గీ తీర్ల సమాధానం ఇస్తే గిదేం పద్ధతి గిదేం లెక్క, ఈ అమ్మతోని గిట్లనే రాజకీయాలు చేస్తారా ఏం సంగతి అని చెప్పి ఓ గీ తీర్ల ప్రశ్నించిండు సారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్న అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మ ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడే తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించారు. ఇన్నర్ గదుల్లో ఇంతే కాదు, కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినావు, కరీంనగర్ జిల్లాను ఎంత అభివృద్ధి చేసినావు అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు. ఇక కరీంనగర్ ప్రజలందరూ నిన్ను బొంద పెడతారు, నిన్ను ఈసారి ఖచ్చితంగా ఓడిస్తారు అని చెప్పి ఓ గీ తీర్ల ప్రశ్నించిండు, గీ తీర్ల సవాల్ ఇసిరిండు. ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసిన 5 ఏళ్లలో నేనేం చేసిన, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే, ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తాను. మేము హింసవాదులం కాదు. ఇన్నర్ గదుల్లో పొన్నం ప్రభాకర్ సార్ మాటలు, ఇదే మాటలకు బండి సంజయ్ సార్ సవాల్ విసిరిండు. ఈసారి నేను ఎంపీగా ఓడిపోతే రాజకీయాలకు వెళ్ళే తప్పుకుంటా, రాజకీయాలకే మొత్తం మీద రాజీనామా చేస్తా, నీకు చేసే దమ్ముందా అని చెప్పి ఓ గీ తీర్ల సవాల్ విసిరిండు. నేను సవాల్ చేస్తున్నా, చెప్తున్నా, సరే ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ కలిసి సిద్ధమా చెప్పు. ఇదే నువ్వు చెప్తున్న వాదన చెప్తున్నా తప్పు మాట్లాడుతున్నావు కదా. నేను మా అమ్మ గురించి చెప్తున్నాను, నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా.
ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు నేర్చుకుంటున్నావు నువ్వు. నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో నేను దాని మీదనే మాట్లాడతాను. నేను రాముడి మాట అన్ని మాట్లాడతా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. మొత్తం సిద్ధమా చెప్పు. నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా. నేను వ్యాపారం చేసుకుంటా. ఏమంటే ధర్మం గురించి మాట్లాడా హిందుత్వం మాట్లాడా ధర్మం మాట్లాడా మాట్లాడా నేను పక్క జరుగుతా. నువ్వు పక్క జరుగుతా రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి. ఈ నరగదుల్లో ఇట్లా ఇద్దరి లీడర్లకు ఐసికి తైసి నడుస్తున్నది కోట్లాట హుస్నాబాద్ లా. అసలు నిప్పుల మీద ఉప్పు రవ్వలేసినట్టే ఉన్నది రెండు పార్టీల నడుమ పంచాయతీ. పోలీసులు లేకపోతే ఇలా ఎక్కువ నడుస్తుండే నువ్వు పంచాయతీ. చూడాలే మరి ఇంకెంతగానం కొట్లాడతారో ఏమో ఈ అభిమాన కార్యకర్తలు. లీడర్లు అయితే మంచిగా దూరం ఉండి మంచిగా వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. కార్యకర్తలన్నా మీరే జర ఆగం కాకుండ్రి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గ్యారంటీలను ప్రకటించింది. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కొన్ని పథకాలను ప్రకటించింది. ఇక మరి నేనేం తక్కువ వీలే ప్రకటిస్తే అనుకున్నదో ఏమో షర్మిలమ్మ అయితే ఆమె కూడా ఒక గ్యారంటీ ప్రకటించింది. ఇక మరి ఏం గ్యారంటీ ఏం సంగతి ఇక చెప్తూ నినుండ్రి. రాజన్న బిడ్డగా ఆంధ్ర ఆడపడుచుగా అడుగుపెట్టిన షర్మిలమ్మ ఎన్నికల ప్రచారం జోరు పెంచిందుల్లో. జగనన్న సిద్ధం సభలు పెడుతున్నాడు. ఇక చంద్రాలు సారు పవనాలు సారేమో ఇద్దరు కలిసి ఇక పెద్ద సభలే పెడుతున్నారు. ఇక నేనేం తక్కువ అనుకున్నదో ఏమో గాని ఈ షర్మిలమ్మ ఒక పెద్ద సభనే పెట్టిందుల్లో. సభ పెట్టుడే కాదు కాంగ్రెస్ పార్టీల పెద్ద కార్గేతోని ఒక ಗ್ಯಾರಂಟಿ కూడా ఇప్పించింది. ನಾವು ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ತಕ್ಷಣ ಸಾರ್ವತ್ರಿಕ ಮೂಲ ಆದಾಯ ಯೋಜನೆಯನ್ನು ಜಾರಿಗೆ ತರುವ ಮೂಲಕ ಪ್ರತಿ ಬಡ ಕುಟುಂಬಕ್ಕೆ ತಿಂಗಳಿಗೆ 5,000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ನಾವು ಮಾಡ್ತೇವೆ. ಕನಿಷ್ಠ ಈ ಒಂದು ಯೋಜನೆ ನಾವು ಆದಾಯ ನೀವು ಮಾಡಿಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ಮಾಡ್ತೇವೆ. ಇದು ನಮ್ಮ గ్యారంటీ. విన్నారు కదా సారు కన్నడంలో చెప్పిండు. అర్థమైందో లేదో అని ఇదే గ్యారంటీని మళ్ళొకసారి ప్రకటించింది షర్మిలమ్మ. ఇనుండ్రి. మీ ముందు నిలబడి ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక గ్యారంటీ ఇచ్చారు. ఇంటింటికి 5,000 రూపాయలు. ఇంటింటికి 5,000 రూపాయలు. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. ఇది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వాలి అన్నది ఇందిరమ్మ అభయం. విన్నారు కదా ఆంధ్రాల కాంగ్రెస్ పార్టీ మొదటి గ్యారంటీ. చూడాలి మరి షర్మిలమ్మ ఇచ్చిన గ్యారంటీని నమ్మి ప్రజలు గ్యారంటీగా ఓట్లేస్తారో వెయ్యరో. ఇక ఆఖర్లా అన్న నడుచుకోకుండా పోతుందా చెప్పుండ్రి. అన్నను చెల్లెలు ఏ తీర్లు నడుచుకుందనుండ్రి. ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళంతా మోసాలు చేశారు. జగనన్న గారు రేషన్ కార్డుతో పాటు బియ్యంతో పాటు 11 వస్తువులు ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా? లేదు. ఇగో గిట్లా అన్నని ఇడుస్తానే లేదు. ఏ విషయంలో దొరికితేగా ఆ విషయంలో బొక్కర్లెంకి మరి లెక్కలు ప్రకటిస్తుంది చెల్లె షర్మిలమ్మ. లేక కోడి కూర తిందామని చికెన్ షాప్ కాడికి పోతే కోడి ధరనేమో కొండెక్కిందులో గంతగానం మడిపోతున్నది. మళ్ళీ కోడి కూర ధర. ఇక మరి కోడి కూర ధర ఎట్లున్నది ఏం సంగతి ఎందుకు గింతగానం ధర పెరిగింది ఓసారి చెప్తూ నిన్నుండ్రి. కోడి కూర తిందామంటే ఎండ దెబ్బ తగిలినట్టే ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి. కోడి కొండెక్కినట్టే కోడి ధరలు కూడా కొండెక్కినలో. ఇంట్లోకు 4 చుట్టాలు వచ్చిరు ఇంత నచ్చుకొని తిందామని కోడి కూర తీసుకురానికి పోతే ఏం తక్కువ 350కి చేరింది. पहले का तो 200 रुपए 180 को आता चिकन अभी आपको 380 रुपए 350 रुपए पड़ गया. हमको व्यापार बहुत स्लो है. असल लेने वाले भी डर जाते हैं. हर साल बढ़ता था 280
260 को रहता था दाम, ये बार मैंने 350 रहने से कस्टमर लेने भी बहुत डर जाते हैं, असले दाम पूछते हैं चल जाते हैं। वो 200 रुपये का चिकन लिया, 650 ग्राम आया था। वो एक टाइम में कहते केजी आके 100 रुपये को भी दिया था, रोजा है। अभी हते मटन के रेट के इतने दूर जाने के चांस भी है हमारे को। अभी हफ्ते के दिन बोल के आया था, आचरण 200 रुपये में लिए रोज भी है हमको। अभी हते रेट उतना बढ़ता है तो भी जरा सूझने का है अभी तो रेट। ఇంకా బొక్క లేకుండా కూర తీసుకుంటే 500 రూపాయలంట, నాటుకూరి ఉందమంటే 600 రూపాయలు అయిందంట. ఇట్లా కోడి ధరలు మొత్తము కొండెక్కినయుల్లో. ఇదంతా రాష్ట్రంలో మండుతున్న ఎండల వల్లనేనంట. ఈ ఎండల వల్లనే కోళ్ళ దిగుమతులు మొత్తం తగ్గినాయంట. అందుకే గింతగానం ధర వలుకుతున్నాయి మళ్ళా కోళ్ళు. पालने का से मटेरियल कास्ट पड़ जाता है, धूप का वे सेकू मुर्गिया रहते नहीं है, डिग्री ज्यादा रहने में चुपके मर जाता है मुर्गी, उसलिए दाम बढ़ाते हैं। ये बार बिल्कुल ओवर होने पड़े, असले कस्टमर बहुत तकलीफ आता है। हमारे व्यापार बहुत स्लो हो गया, डेली 50-60 बिकने का 20-25 में व्यापार क्लोज हो आता है, उतना स्लो है असल, दारुण होने है व्यापार असल बहुत। 100 मुर्गी बेची था भाई हमें, आज वो दाम बढ़ जाने में पूरा व्यापार पूरा गिर गया है। अभी आदमी नहीं है इधर, सब खाली है, पूरा मार्केट खाली है। ऐसा कहीं को बढ़ रहा है हमको तो नहीं मालूम हो रहा। కోడి కూర ఒకటే కాదుల్లో, మేక కూర కూడా గట్లనే ఉన్నది. ఇక కొనేటట్టే లేదు, తినేటట్టే లేదు పరిస్థితి. కొన్ని దుకాణాల కాడ అయితే గుళ్ళ కాడ లైన్లు కట్టినట్టే కట్టిర్రుల్లో, గా తీర్లు ఉన్నది మళ్ళా పరిస్థితి. లైన్లు కట్టిన వాళ్ళదంతా ఒకటే బాధ, కొండెక్కిన కోడి ధర గానే ఉంటే బాగుండు, ఇంకా జర మీదికోతే అస్సలు దొరకదని. ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యము ఉండదు బాగుండదనే ఒక సామెత ఒకటి ఉన్నది, యాదుకున్నదా మీ అందరికీ? ఇప్పుడు ఇదే సామెత నిజమైంది. ఇటు కర్ణాటక రాష్ట్రంలో ఒక రైతు లేక మెట్రో రైలు ఎక్కదామని పోతే మస్తు అవమానం అయ్యిందుల్లో. ఇక మరి సూతం పండి దేశంలో అన్నదాతకు మించిన పెద్ద దాత ఎవరున్నారు అని చెప్పి వాట్సాప్ స్టేటస్లకు ఫ్లెక్సీలకే సరిపోతున్నది. నిజానికి అన్నదాతకు ఏడికోయిన అరిగోసలే, ఎవ్వరు కన్నెత్తి చూసింది లేదు, పన్నెత్తి పలకరించింది లేదు. ఇగో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది పరిస్థితి. బెంగళూరు రాజాజీ మెట్రో స్టేషన్లో ఒక రైతు నెత్తి మీద బట్టల సంచి పెట్టుకొని చేతుల టికెట్ పట్టుకొని రైలు ఎక్కుదామని వచ్చిండు. లోపలికి అడుగు పెట్టక ముందే ఎట్లా అడ్డం పడుతున్నారో చూడుండ్రి. ನಾವು ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ, ಇವ್ರನ್ನ ಮೆಟ್ರೋದೊಳಗೆ ಬಿಡ್ತಿಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಇವ್ರದ್ದು ಡ್ರೆಸ್ ಗಲೀಜಿದೆ ಅಂತ. ಬ್ಯಾಗಲ್ಲಿ ಏನಿಲ್ಲ, ಬ್ಯಾಗಲ್ಲಿ ಬಟ್ಟೆಗಳಿದಾವೆ. ಏನಿಲ್ಲ ಸರ್, ಎಲ್ಲ ಸರ್ಚ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಡ್ರೆಸ್ ಗಲೀಜಿಲ್ಲ ಅಂತ ಬಿಡ್ತಿಲ್ಲ ಒಳಗೆ. చూసిరు గదుల్లో గింత అన్యాయం ఉంటుందా? ఏం పాపం చేసిండు చెప్పుండ్రి ఆ రైతన్న. మాజిపోయిన బట్టలు వేసుకుంటే మనుషులు కాదా? లోపలికి రాకుండా గింత పాపానికి కొడిగట్టిండు యోగి సెక్యూరిటీ గార్డు. ಟಿಕೆಟ್ ಇದೆ, ಎಲ್ಲ ಇದೆ ಅವ್ರದ್ದು. ಅವ್ರನ್ನ ಯಾಕೆ ಒಳಗ್ ಬಿಡಲ್ಲ? ಆತರ ಬೋರ್ಡ್ ಇದಂತೆ, ಗಲೀಜ್ ಗಟ್ಟೆ ಹಾಕೊಂಡಿರಿಗೆ ಬಿಡಲ್ಲ ಅಂತ. ಎಲ್ಲಿ ತೋರ್ಸು ಅಂತೆ ಬೋರ್ಡ್. ದುಡ್ಡಿಲ್ಲ ಹಾಕೊಂಡಿದ್ದಾರೆ ಅವರು. గింత అన్యాయం ఉంటుందా అని చెప్పి ఒక అన్న ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిచిపెట్టిర్రు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ಏನಾರ ಇದ್ರೆ ತೆಗೆದು ಹೊರಗೆ ಕಳಿಸಿ, ನಾನೇನು ಹೇಳಲ್ಲ. ವಾರ್ನಿಂಗ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸರ್, ಆಗಲ್ಲ ಸರ್. ಪಾಪ ಅವರು ಗಲೀಜ್ ಇರ್ಲಿ, ರೈತರವ್ರು ಪಾಪ ಅವ್ರಿಗೆ ಏನು ಗೊತ್ತಾಗತ್ತೆ ಹೇಳಿ, ನೀವು ಗಲೀಜ್ ಆಗ್ತದೆ ನೀವು ಹೇಳಿ ವಿಚಾರ ಮಾಡಿ. ಹಳ್ಳಿಯವರು ಅವರು ఆ దెబ్బకు మెట్రో స్టేషన్ వాళ్ళు స్పందించి సెక్యూరిటీ గార్డును సల్లగా సస్పెండ్ చేసి ఇంటికి పంపించిర్రు. అటెనక క్షమించాలి, అట్లేం లేదు, అందరు సమానమే అని చెప్పుకొచ్చిర్రు. ఎన్ని క్షమాపణలు చెప్తే ఏం లాభం చెప్పుండ్రి, రైతన్న ముఖంలో సంతోషం లేనప్పుడు అంటుర్రు ఈ వీడియో చూసిన వాళ్ళు. नहीं आएगा, मैं क्यों आया? नहीं आएगा मैं. ఒకప్పుడు వెనకటికి మనం చిన్న ఉన్నప్పుడు పాటలు తెలివయి, ఆటలు తెలివయి, ఏం తెలియదు. ఇక మరి ఏమున్నది, గవ్వే ఆటలు గవ్వే పాటలు. కానీ ఇప్పుడు పోరలు అయితే ఇక చిన్న ఉన్నప్పటి సందే మంచి నైపుణ్యాలలో రాణిస్తున్నారు. ఒక పిల్లగాడు పాట వాడితే షారూక్ ఖాన్ సారే స్పందించిండు. ఇక మరి ఆ పిల్లగాడు ఎవరు, ఏం సంగతి అనుకుంటున్నారులే, ఇక చూడుండ్రి ముచ్చట.
మనం చిన్నగా ఉన్నప్పుడు చింతాకుకు జమ్మాకుకు తేడానే తెలియకుండే. ఇప్పటికీ కొంతమందికి ఎరికే లేదనుకోండి. అట్లుండే పరిస్థితులు అప్పట్లో. కానీ ఇప్పటి పోరలైతే మస్తు హుషారు ఉన్నారు. ఆన్లైన్లోనే అంగడి చేస్తున్నారు, కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. ఈ పోరడు పాట ఎంత ముద్దుగా వాడుతున్నాడో ఇనుండ్రి. విన్నారు కదా, లుట్పాట్ అనుకుంటేనే జాక్ పాట్ లెక్క వాడిడు పాట. ఈ పోరని పాటకైతే షారుఖ్ ఖాన్ సారే మస్తు షాక్ అయిండుల్లో. యో గీ తీరలా మరి ట్వీట్ చేసిండు చూడుండ్రి. చూసిరు కదా, షారుఖ్ ఖాన్ సార్ లెక్కనే మీరు కూడా షాక్ అయ్యర్లే. ఈ పోరడు ఇంత బుడ్డగా ఉన్నాడు, తెలివేమో ఇంత పెద్దగా ఉన్నది, ఏ ఊరు ఏం కథ అనుకుంటున్నారులే. మన అల్లు అర్జున్ సార్ కొడుకే. అగ్గో అల్లు అర్జున్ సార్ కొడుక, మేము గుర్తే పట్టకపోతే అనుకుంటున్నారులే. మొత్తం మీద షారుఖ్ ఖాన్ సార్ సినిమాల పాట వాడిండులో. షారుఖ్ ఖాన్ సార్ అయితే మస్తు షాక్ అయ్యిండు. ఇక అల్లు అర్జున్ కొడుకు నా సినిమా పాట వాడిండి, ఇక నా పిల్లలు కూడా రేపో మాపో శ్రీవల్లి చెప్పులేసేటట్టే ఉన్నారు అని మొత్తం మీద ఒక గీ తీరులో ట్వీట్ చేసిండు సారు. ఈ ట్వీట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. అరే రే అసలు ముచ్చటనే మర్చిపోతున్నలో. ఇదే పొద్దుగాల సంధి చర్చ నడుస్తున్నది. మరి ఏ ముచ్చట ఏం సంగతి అనుకుంటున్నారులే. ఇక చూడుండ్రి. మళ్ళొకసారి ముఖ్యమంత్రి పీఠం మీద లొల్లి షురువైందుల్లో మన తెలంగాణలో సీఎం రేవంత్ సారు ఏదో అడ్డిమారు గుడ్డి షాట్ లెక్కల ముఖ్యమంత్రి అయిండు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా అంటే గిదే ముచ్చట మీద ప్రెస్ మీట్ పెట్టిండు. గాంధీ భవన్ లా బండ్ల గణేశారు. రోజమ్మ అన్న ముఖ్యమంత్రి పీఠం ముచ్చటకు గూటం లెక్కనే సమాధానమిచ్చిండు బండ గణేశారు. రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు. ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి. నువ్వు ఐటెంలానే ఉండు. విన్నారు కదా, రోజమ్మకు ఇక రోజులు దగ్గర పడ్డట్టే, రోజులు లెక్క పెట్టుకోవాలన్నట్టుగానే మాట్లాడిండు. అటెన్క కేటీఆర్ సారు చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చిండు. చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో, మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి. కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. సరే, ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. విన్నారు కదా, కేటీఆర్ సారు చెలో మేడిగడ్డ అంటే ఎందుకు మీ అవినీతిని చూసుకోనికేనా అని ప్రశ్నించిండు. ఎందుకు మేము పగలగొట్టిన మేడిగడ్డ ఎట్లా చూసుకోవడానిక, మేము దోసుకున్న మేడిగడ్డ ఎట్లా ఉందో చూసుకోవడానిక, మేము వీటిలో పారిపోయిన మేడిగడ్డను చూసుకోవడానిక, అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవడానిక, అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లొస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చూపించడానిక. పగిలిపోయింది కదా, పగిలిపోయిందా? మేము పగలగొట్టామా? మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులపై పగలగొట్టి మీరు చూపించామా? మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది, తప్పు ఒప్పుకోండి, దీన్ని బాగు చేయండి రా మా ప్రభుని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి. దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో, దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ మీరు మేడిగడ్డ చూస్తేంది, పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా? ఎట్లా ఎదుగు చూడండి, తప్పేముంది? మొన్నే రమ్మన్నారుగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా. ఆ రోజు తప్పించుకొని ఈ రోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి.
ఇగో ఇట్లా బండ్ల గణేష్ సారు బాగానే అరుచుకున్నాడు. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.